గాంధీ తన పొలిటికల్ స్టైల్ను మార్చేశారు. ప్రజాస్వామ్యానికి మూలమైన ఓటు హక్కును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఓట్ చోరీ అంశాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకున్న ఆయన అధికార బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓట్ చోరీని సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడుతూ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓట్ చోరీని కప్పిపుచ్చేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ. ఈసీ అండతో బీజేపీ పలు రాష్ట్రాల్లో ఓట్ చోరీ అధికారంలోకి వచ్చిందంటూ ఎదురుదాడి చేస్తున్నారు. బీహార్లో కూడా ఈసీ అండతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. Some examples from Bihar, where again, this is an example just from one village where voters have been deleted. We've invited them to come and talk to you. And they'll introduce themselves. बताइए जी, हम जमुई डिस्ट्रिक्ट से बिलोंग करते हैं। मेरा गांव धर्मपुर है सर, इस्लाम नगर ब्लॉक से। हमारे साथ में ऐसा सरकार कर रहे हैं जो कि कहने लायक नहीं है। पूरे परिवार का वोटर लिस्ट से नाम हटा दिया गया है। आपके गांव में कितने लोगों का वोट कटा है? जी, हमारे गांव में जी थैंक यू। नमस्कार, मैं रवि कुमार यादव, बिहार, जमुई ज़िला, इस्लाम नगर अलीगंज प्रखंड, ग्राम धर्मपुर का हूँ। सर, मेरे गांव में लगभग अगर ऐसे देखा जाए तो वोटर लिस्ट से गायब 187 लगभग हुआ है। 187 लोग काटे गए हैं। और अगर न्यू वोटर को ऐड कर दिया जाए सर, तो वो 300-350 लगभग हो जाएंगे, क्योंकि 150 न्यू वोटर जोड़ना था जिसे जोड़ा नहीं गया। तो ऐसा बात है सर। मेरा नाम भी वोटर लिस्ट से काट दिया गया है। हम लोग जो बोले आपका नाम कट गया तो उसको जुड़िए, तो बोला आपका नाम नहीं जुटा, आपका नाम नहीं जुड़ सकता। नहीं। So this is the state of Indian democracy. That is the reality of Bihar. This is just the tip of the iceberg. Some examples from Bihar, where again, this is an example just from one village where voters have been deleted. We've invited them to come and talk to you. And they'll introduce themselves. హర్యానాలో తరహాలోనే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కూడా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాను హర్యానాలో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన రాహుల్ అప్పుడు ఓటు దొంగతనం ఎలా జరుగుతుందో స్పష్టంగా వివరించారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి 8 ఓట్లలో 1 ఓటు చోరీ అయిందని ఆరోపించారు. ఈ డేటాను చూసిన తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కూడా ఇలానే జరిగిందన్న అనుమానాలను రాహుల్ గాంధీ వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు తన దగ్గరున్నాయని, వాటిని క్రమక్రమంగా బయటపెడతానని ఆయన తేల్చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ల ఉమ్మడి భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతుందని రాహుల్ ఆరోపించారు. ఓట్ చోరీతో భరతమాతకు హాని కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ. कोई नहीं पकड़ने वाला है, बहुत डिटेल में इंफॉर्मेशन है और वो कुछ डिग्री यूज करेंगे। अभी तो थोड़ा सही दिखाया। सर, संगठन को लेकर कल आपने जिलाध्यक्ष से बातचीत की, क्या फीडबैक मिला? क्योंकि 2 महीने हो चुके हैं। बहुत अच्छा फीडबैक मिला। डिस्ट्रिक्ट प्रेसिडेंट से हमारी ट्रेनिंग हुई, काफी अच्छी ट्रेनिंग चल रही है। बट मेन मुद्दा यही है कि लोकतंत्र पर आक्रमण हो रहा है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन पर आक्रमण हो रहा है। डायरेक्टली मोदी जी, अमित शाह जी और ज्ञानेश जी ज्वाइंटली पार्टनरशिप बना के कर रहे हैं, और इससे देश का बहुत नुकसान हो रहा है, भारत माता का नुकसान हो रहा है, डैमेज हो रही है। जनता जुड़े। सर, एक सवाल सर, बहुत अलग कोई नहीं पकड़ने वाला है, बहुत डिटेल में इंफॉर्मेशन है और वो कुछ डिग्री यूज करेंगे। अभी तो थोड़ा सही दिखाया। सर, संगठन को लेकर कल आपने जिलाध्यक्ष से बातचीत की, क्या फीडबैक मिला? क्योंकि 2 महीने हो चुके हैं। बहुत अच्छा फीडबैक मिला। ఇక ఓట్ చోరీపై రాహుల్ గాంధీ అయితే రాజీ లేని పోరాటం అయితే చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ చోరీతోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని అయితే రాహుల్ గాంధీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే హర్యానాలో ఓట్ చోరీపై కూడా
ఆధారాలు అయితే బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందని అయితే రాహుల్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉండబోతుందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.